హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఎప్పుడైనా మనం ఆఫ్టర్నూన్ చేసిన కర్రీస్ అయిపోయి ఉంటే నైట్కి ఏమీ లేకపోతే సింపుల్ అండ్ ఈజీగా అప్పటికప్పుడు ఇలా దాల్ కిచిడి చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్లో 1 గ్లాస్ ఆఫ్ మూంగ్ దాల్ వేసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి కాసేపు నానబెట్టుకోండి. అవి నానేలోపు ఇక్కడ మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి అందులోకి పోపు దినుసులన్నీ వేయండి. వేసి అవి చిటపట్లాడిన తర్వాత కాస్త కరివేపాకు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మగ్గాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కాసేపు ఆనియన్స్ని మగ్గనివ్వండి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటాని వేయండి. టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులోకి లైట్గా పసుపు, కారం పొడి, ఇక్కడ నేను వేసిన కారం చాలా కారం ఉంది, సో లైట్గా వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఆ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేలా బాగా కలపండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ దాల్ని వాటర్ వంపేసి ఇందులోకి వేసేసేయండి. ఇలా మొత్తం వేసుకున్నాక బాగా కలబెట్టండి. మొత్తం మసాలాలు రైస్కి పట్టేలా బాగా కలియబెట్టి తరువాత అందులోకి నేను ఇక్కడ మామూలుగా రైస్కి ఏ కొలత వేస్తామో ఆ కొలతతో వాటర్ వేసేసాను. లేదా మీరు పొంగల్కి ఏ కొలత అయితే వేసుకుంటారో ఆ కొలతతో వేసుకోండి. నేను ఇక్కడ కాస్త వాటర్ తక్కువ వేసాను, ఎందుకంటే మా ఆయనకి పొంగల్లాగా రాకూడదు, అందుకనే తక్కువ వేసాను. నార్మల్గా దాల్ కిచిడి అంటే లైట్గా పొంగల్లాగా వస్తుంది, కానీ నేను ఇక్కడ రైస్ టైప్లో వాటర్ తక్కువ వేసి చేశాను. ఇలా వాటర్ వేసేసాక అందులోకి సాల్ట్ కొద్దిగా వేసి పైన కొత్తిమీర చల్లి ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వస్తే చాలు, అంతే, దాల్ కిచిడి రెడీ. దీన్ని అలా అయినా తినేయచ్చు, లేకపోతే దీంట్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఆర్ పుదీనా చట్నీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏది చేయలేదు, అలానే తిన్నాం. సబ్స్క్రైబ్.